ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసయ్యను కలిగి ఉన్నవాడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తను ధైర్యంగా ఉంటాడు. ఓ చక్కటి వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఓ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. సామెతలు 28వ అధ్యాయం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు. ఏంటి? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. మనం నమ్మిన దేవుడు నీతి సూర్యుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక చూడండి, తెరవండి. రోమీలకు రాసిన పత్రికలో వాక్య భాగం ఇలా ఉన్నది. 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుణ్ణి వెతుకువారు ఎవరనూ లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. మరి సామెతల గ్రంథంలో వాక్యం చూసాం, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందురు. మరి నీతిమంతుడు లేడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు లేరు నీతిమంతుడు. మరి నీతిమంతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతుడు. మరి ఆయనను నమ్మిన బిడ్డల్ని ఆయన నీతిమంతులుగా ఎలా మార్చాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఇలా సెలవిస్తా ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతునే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజరక్షకుడుగా ఎవరైతే నమ్ముతారో, ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో, అలా నమ్మిన వారిని, ఒప్పుకున్న వారిని ప్రభువైన యేసు రక్తములో కడగబడటానికి సిద్ధపడి నమ్మి బాప్తిస్మం పొంది ఎవరైతే రక్షణ పొందుకుంటారో, అలా రక్షణ పొందిన వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ఉచితంగానే వాళ్ళని ఏం చేసిందంట? నీతిమంతులుగా మార్చింది. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసును నమ్మిన వాడు, నమ్మి బాప్తిసం పొంది ప్రభు బిడ్డగా ఎవరైతే మారారో వారిని నా ప్రభు కృప నీతిమంతులుగా మార్చేసింది. పాత నిబంధనల గ్రంథములో ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని నీతిమంతునిగా మార్చలేకపోయింది. ధర్మశాస్త్రము ఒక వ్యక్తి పాపాన్ని చూపిస్తే, ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని పాపములోనే మరణించేటట్టు చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ఏం చేసిందంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపికి క్షమాపణ కలిగించింది, పాపికి రక్షణ కలిగించింది. అంత మాత్రమే కాదు, పాపిని నీతిమంతునిగా మార్చింది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము చేయలేనిది యేసుక్రీస్తు వారి కృప చేసింది. అదే నీతిమంతునిగా మార్చింది. ఇప్పుడు యేసయ్య కృప ద్వారా నీతిమంతులుగా మారిన వారు ఎలా ఉండాలి అని అంటే, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీ మీద మరణానికి అధికారం లేదు, నీ మీద పాపానికి అధికారం లేదు, నీ మీద శాపానికి అధికారం లేదు. నీ మీద యేసు రక్తము ప్రోక్షించబడినది కాబట్టి, నీ మీద యేసు కృప ఉన్నది కాబట్టి, ఆ కృప నిన్ను ఏం చేసిందంటే నీతిమంతులుగా మార్చింది. లోకంలో ఏదియు
లోకంలో ఉన్నవారు ఎవ్వరు నిన్ను నన్ను నీతిమంతులుగా చేయలేదు. యేసయ్య కృప మాత్రమే నీతిమంతులుగా మార్చి, ఇప్పుడు నీతిమంతులుగా మారిన నీవు, నీతిమంతులుగా మార్చబడిన నీవు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకు వస్తుంది. అయినా ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ పక్షాన నీతి సూర్యుడైన యేసయ్య ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి మంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు సంరక్షిస్తాడు, ప్రభు తప్పిస్తాడు. నువ్వు ప్రభు బిడ్డవయ్యావు. కష్టాలు లేనప్పుడు అందరూ ధైర్యంగా ఉంటారండి. కష్టాలు ఉన్నప్పుడే కొందరే ధైర్యంగా ఉంటారు. ఇబ్బందులు ఉన్నప్పుడు కొందరే ధైర్యంగా ఉంటారు. నష్టాలు లేనప్పుడు అందరూ ధైర్యంగా ఉంటారు. పెద్ద విశేషం కాదు. నష్టాల్లో కూడా ధైర్యంగా ఉండేవాడే విశేషమైన వాడు. వ్యాధులు లేనప్పుడు ధైర్యంగా ఉంటారు, కానీ శరీరంలో వ్యాధి వచ్చినప్పుడు కొందరే ధైర్యంగా ఉంటారు. బాధలు లేనప్పుడు అందరూ ధైర్యంగా ఉంటారు, కానీ బాధలు ఉన్నప్పుడు కొందరే ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడు కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు నష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు వ్యాధుల్లో కూడా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు బాధల్లో కూడా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు ఇబ్బందుల్లో కూడా ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు భయపడ్డాడు. నీతిమంతుడు పిరికితనంగా ఉండడు. నీతిమంతుడు ప్రత్యేకంగా ఉంటాడు. దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేస్తామంటే భయపడ్డా? భయపడలా. శద్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానన్నప్పుడు భయపడ్డారా? భయపడలా. అందరూ భయపడ్డారు, కానీ ఈ ముగ్గురు భయపడలా. అందరూ భయపడ్డారు, కానీ దానియేలు భయపడలా. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, భయపడుతున్నావా? కష్టాలు ఎక్కువగా ఉన్నాయన్నా, నేను బాప్తీసం తీసుకున్నానన్నా, మందిరానికి వస్తున్నానన్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నానన్నా, కానీ అదేందో కష్టాలన్నీ నాకే వస్తున్నాయి. కన్నీరు కార్చని రోజు లేదన్నా, బాధపడని దినం లేదన్నా, ఇబ్బందులు ఎదుర్కోని దినం లేదన్నా అని చాలామంది చెల్లెలు నాతో చెప్తుంటారు. వారికి అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కష్టాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? బాధలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? ఇబ్బందులు మనం ఎదుర్కోకపోతే ఎవరు ఎదుర్కోవాలి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ చెల్లెళ్ళు, ఓ బ్రదర్గా, ఓ ఫాదర్గా, ఓ పాస్టర్గా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసా? కష్టాలు మనకు వస్తాయి, ధైర్యంగా ఉండాలి మనం. బాధలు మనకు వస్తాయి, ధైర్యంగా ఉండాలి మనం. ఇబ్బందులు మనకు వస్తాయి, ఇబ్బందులను ఎదుర్కోవాలి. మనం ఎదుర్కోవాలి. మనం ఎవరో తెలుసా? సింహాలం. మన రాజు ఎవరో తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన పిల్లలం మనం, రాజకుమారులం మనం. సింహాన్ని చూసి అడవిలో అన్ని జంతువులు భయపడతాయి. నిన్ను చూసి లోకస్తులు, వ్యాధులు, బాధలు, కష్టాలు పెట్టేవారు కూడా భయపడాలి. కష్టాలు పెట్టేవారు కూడా భయపడాలి. అమ్మో, వీళ్ళ జోలికెళ్తే వీళ్ళ దేవుడు ఊరుకోడురోయ్, వీళ్ళు ఊరుకున్న వీళ్ళ దేవుడు ఊరుకోడు అన్న భయం కలగాలి. విషయం తెలుసా? మనల్ని ఎవరైనా కష్టం పెట్టేవాడు ఉంటే పెట్టనే, మనం మౌనంగా ఉంటే మన దేవుడు రిస్క్ తీసుకుంటాడు. దానియేలు సింహాల గుహలో పడేస్తానన్నప్పుడు దానియేలు మౌనంగా ఉన్నాడు. దానియేలు పక్షాన రిస్క్ తీసుకుంది ఎవరు? దానియేలు దేవుడు. శద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడేస్తానన్న మౌనంగా ఉన్నారు. వాళ్ళ పక్షాన రిస్క్ తీసుకుంది ఎవరు? సృష్టికర్త దేవుడైన యెహోవా. మనల్ని ఎవరైనా కష్టాల్లో నెడతా ఉంటే, నష్టాల్లో నెడతా ఉంటే, బాధల్లో నెడతా ఉంటే, ఇబ్బందుల్లో నెడతా ఉంటే మనం మౌనంగా ఉండి మోకరించి ప్రార్థన చేద్దాము. దేవుడే మన పక్షాన నిలబడి వ్యాజ్యమాడి మన పక్షాన ఆయన రిస్క్ తీసుకున్నాడు అనుకో, వాళ్ళ పని అంతే, వాళ్ళ పని అంతే.
అయిపోతారు వాళ్ళు. క్రైస్తవుల జోలుకొస్తే, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు క్రైస్తవుల జోలుకొచ్చి క్రైస్తవులను హింసిస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. క్రైస్తవుడు సామాన్యుడు కాదు, నిద్రపోతున్న సింహాలు. క్రైస్తవుడు అసాధారణమైన వ్యక్తి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. క్రైస్తవుణ్ణి, క్రీస్తును నమ్మిన బిడ్డని ఎవరైనా హింసిస్తే క్రీస్తు చూస్తా ఊరుకోడు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ధైర్యంగా ఉందాం. మనల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు మనకున్నాడు. మనం అనాథులం కాము, మనం ఒంటరి వాళ్ళం కాము. మన పక్షాన మన నీతి సూర్యుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.